అసలు అంత పెద్ద కంపెనీ ఇలా ఎందుకు చేసింది? ఎందుకంటే దీని వెనక పెద్ద కారణం ఉంది. ప్రపంచంలో ఆటో ఇండస్ట్రీ వేగంగా మారుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడంతో కాంపిటీషన్ వీటి వైపు పూర్తిగా మారిపోయింది. అవును, ఇప్పుడు లగ్జరీ కార్స్ కూడా ఎలక్ట్రిక్ టైప్ వస్తున్నాయి. BMW కార్ని ఇంకా ఎలక్ట్రిక్ టైప్ వెహికల్స్గా అప్డేట్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిగా చైనా ప్రపంచంలోనే అతిపెద్ద కార్ మార్కెట్. గతంలో ఈ BMW అక్కడ భారీగా కార్లు అమ్మేది. కానీ ఇప్పుడు చైనీస్ కంపెనీలు అయిన BYD, Xiaomi, Geely వంటి బ్రాండ్స్ తక్కువ ధరలతో ఎలక్ట్రిక్ వెహికల్స్ టైపు తయారు చేస్తున్నాయి, అంటే సేల్స్ కూడా చేస్తున్నాయి. దీంతో చైనీస్ కస్టమర్లు విదేశీ బ్రాండ్స్ కంటే తమ దేశపు ఎలక్ట్రిక్ వెహికల్ను ఎక్కువగా కొనడం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కార్ల నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మార్పు చాలా వేగంగా జరిగింది కూడా. ఈ మార్పు అనుగుణంగా కంపెనీలు కొత్త టెక్నాలజీ, సాఫ్ట్వేర్, బ్యాటరీ డెవలప్మెంట్లో భారీగా పెట్టుబడులకు పెట్టాల్సి వస్తుంది. అందుకని ఖర్చులను ఇంకా తగ్గించడానికి BMW వంటి కంపెనీలు రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాయి. అందుకని ఈ 5,000 జాబ్స్ తొలగించింది, ఇంకా ఫ్యూచర్లో తొలగించవచ్చు కూడా. ఇవి ఫ్యూచర్కి సిద్ధమవడానికి చేస్తున్న ఈ రీస్ట్రక్చరింగ్. మరి మీ అభిప్రాయం ఏంటి? ఫ్యూచర్లో BMW, టెస్లా, BYD వీటిలో ఏ కంపెనీ డామినేట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.